Hello everyone, this is Kavya from Saptagiri Constructions. డ్రైన్ కన్స్ట్రక్షన్. సో డ్రైన్ అనేది మనకి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ అనేది ఏంటంటే ఏదైతే మనం డ్రైన్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన ఏరియా ఏదైతే ఉందో అది మార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఆఫ్టర్ మార్కింగ్ మనం ఏం చేస్తామంటే అక్కడ ఏదైతే మార్కింగ్ ఇచ్చామో అదంతా కూడా మనం ఎక్స్కవేట్ అనేది చేసిన తర్వాత బిలో అంటే పైప్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అంటే డ్రైన్ పైప్స్ ఏవైతే సీవర్ లైన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ప్లేస్ కూడా ఈ షుడ్ బి మార్క్డ్ అనమాట. సో మార్కింగ్ అనేది ఇవ్వాలి. సో మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసాము అంటే మొత్తం డ్రెస్సింగ్ అనేది చేసాం. సాయిల్ డ్రెస్సింగ్ మొత్తం చేసిన తర్వాత ఎక్కడైతే పైప్స్ అనేవి వేయాలో అంటే ప్లేస్ చేయాలో ఆ ప్లేస్ మొత్తం కూడా గ్రౌండ్ అంతా అంటే ఆ బిలో పైప్ లైన్ అంతా కూడా మనం డస్ట్ ఫిల్లింగ్ అనేది చేసాం టు ప్రాపర్ లెవెల్. ఆఫ్టర్ దట్ మనకి ఎక్కడైతే మ్యాన్ హోల్స్ అనేవి వస్తున్నాయో ఆ ప్లేస్ ఏంటంటే కాంక్రీట్ అనేవి ప్లేస్ చేసామన్నమాట. సో తర్వాత పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసిన తర్వాత మేము ఇక్కడ 2 పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. ఒకటేమో సీవర్ లైన్, ఇంకోటేమో రెయిన్ వాటర్ పైప్. సో ఈ 2 ప్రొవైడ్ చేసిన తర్వాత మనం వాటర్ టెస్ట్ అనేది చేస్తాం. అంటే వాటర్ టెస్ట్ ఎందుకు చేయాలి అంటే స్లోప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా, వాటర్ అనేవి వన్ సైడ్ మనం వేయగానే నెక్స్ట్ సైడ్కి స్లోప్గా వస్తున్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేయడానికి అన్నమాట. సో టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఏవైతే మనం మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఆ ప్లేస్ అంతా కూడా మనం మార్క్ చేసుకొని ఆ షేప్లో మ్యాన్ హోల్స్ అనేవి మేము కట్ చేసుకున్నాం ఇక్కడ. సో హ్యూమ్ పైప్స్ అనేవి తీసుకొని దానికి ఈవెన్ షేప్లో కట్ చేసుకొని మ్యాన్ హోల్స్ అనేవి ఫిల్ చేసాం. సో మ్యాన్ హోల్స్ అనేవి పెట్టేసిన తర్వాత దానిలో ఏంటంటే సరౌండింగ్ అనేది స్టేబుల్గా ఉండడం కోసం మేము కాంక్రీట్ అనేది ప్రొవైడ్ చేసాం. తర్వాత దాని లోపల కూడా ఒక కాంక్రీట్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట. సో కాంక్రీట్ అనేది ఈవెన్గా ప్లేస్ అయ్యేలాగా చూసుకొని ఒక షేప్తో క్రియేట్ చేసాం మేము లోపల. సో దెన్ ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత అగైన్ ఏదైతే ఎక్స్కవేషన్ చేసిన ఎంత లెంత్ అయితే ఉందో అదంతా కూడా మళ్ళీ అగైన్ మనం ఫిల్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అన్నమాట. థ్యాంక్ యూ.